శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులరా, మనందరికీ ఈరోజు చాలా పర్వదినం. ఎందుకు? మన సాయి మాత మరో స్వరూపమైనటువంటి అనంత జ్ఞానవాహిని అక్షర రూపంలో మనందరికీ అందినటువంటి రోజు ఈరోజు. సాయి సచ్చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర ఈ భూమి మీద గ్రంథముగా ఆవిష్కరింపబడినటువంటి పుణ్య దినం, సాయి భక్తులకు పర్వదినం. కాబట్టి ఎందరో మహానుభావులు ఎంతెంతో కృషి చేస్తే కానీ ఒక అమూల్య రత్నం మన వద్దకు చేరదన్న విధంగా 1918లో సాయినాథుడు సమాధి చెందిన తర్వాత 12 సంవత్సరములకి, చూడండి, గురుసేవ అంటారు కదా, 12 సంవత్సరములు గురుసేవలో ఇదేంది. ఇప్పుడు దాని యొక్క విధి విధానాలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని సాయి సచ్చరిత్ర 12 సంవత్సరాలకి 1930లో 30వ సంవత్సరం ఈ నవంబర్ 26వ తేదీ బుధవారం రోజున, చూడండి, మరలా మనకి అదే రోజు వచ్చింది. 1930వ సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన ఏమాత్రం విగ్రహారాధన అంటే ఇష్టపడనటువంటి వాడు, ప్రార్థనా సమాజానికి చెందినటువంటి వాడు అయినా ఆత్మారాం తర్కడ్ ద్వారా ఆయన యొక్క కృషి చేత గ్రంథ ముద్రితమై ప్రచురితమై పురుడు పోసుకుంది. చూడండి, మనకి 9వ అధ్యాయంలో వస్తుంది. ఆత్మారాం తర్కడు ఏమాత్రము విగ్రహారాధన ఎందు ఆసక్తి లేనటువంటి వాడు. అటువంటి రామచంద్ర ఆత్మారాం తర్కడు మన సంస్థానంలో సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో హేమడ్ పంతుకు అనుమతినిచ్చి హేమడ్ పంతుని నిమిత్త మాత్రుడుగా చేసుకొని తన యొక్క చరిత్రను తానే రాసుకున్నాడు కదా సాయినాథుడు. ఆ గ్రంథాన్ని భక్తులకు అందించేందుకు కావలసిన కృషిని చేసినటువంటి వాడు మన శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్. హేమడ్ పంతు అనేక మంది దగ్గరికి వెళ్ళి భక్తుల యొక్క అనుభవాలను ప్రోగు చేసుకొని ఇచ్చేశాడు. 1929లో ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత 1930లో ఈ మరాఠీ మూల గ్రంథం ఆవిర్భవించినటువంటి రోజు అన్నమాట ఈరోజు. తల్లి మణెమ్మ గారు మనకి దాన్ని, ఆ మూల గ్రంథాన్ని ఓవి టు ఓవి రూపంలో మనకు చక్కగా అందించారు. తర్వాత అది వేరే విషయం. కానీ సాయి సచ్చరిత్ర పురుడు పోసుకున్నటువంటి దివ్యమైనటువంటి రోజు ఈరోజు. ఇంకా ఈ సాయి సచ్చరిత్ర గ్రంథితము కాకమునుపే 1923 నుంచి 29 వరకు సాయి లీలా మాసపత్రికల్లో ధారావాహికంగా ప్రచురితం చేస్తూ వచ్చింది షిరిడి సంస్థ సాయి లీలా మ్యాగజైన్ ద్వారా. అలా కూడా ఎంతోమంది దానికి ప్రభావితం అయ్యారు. 1930 తర్వాత ఎప్పటికో మన పత్తినారాయణరావు గారు కొన్ని దశాబ్దాల తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన మరలా తెలుగులోకి గ్రంథాన్ని అనువదించడం అనేది జరిగింది. అది రేపు మే 19న మళ్ళీ వస్తుంది మన తెలుగులో సాయి సచ్చరిత్ర ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి ఈ సాయి సచ్చరిత్ర అనంత జ్ఞానవాహిని. ఎందుకని? భక్తి జ్ఞాన కర్మ ధ్యాన యోగాల సమ్మేళితమై
ఎంతోమంది భక్తుల హృదయాలను ఉద్దీపనము చేసి అంతర్ముఖతను సాధించేలా చేసినటువంటి అద్భుత జ్ఞాన రాజ గ్రంథం అనొచ్చు సాయి సచ్చరిత్రను. సాయితో సాంగత్యము, సాయి సచ్చరిత్రతో సాంగత్యము రెండూ ఒకటే. అందుకే సాయి మా తండ్రి చెప్పే ఉన్నాడు కదా, నాకును సచ్చరిత్రకును భేదము లేదు. అటువంటి అపూర్వమైన అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మనకు అందినప్పుడు, ఈ రోజుల్లో మనకి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎన్నో రామాయణ, భాగవత గ్రంథాలు ఎంతో ఉన్నాయి. వాటి స్థానంలో సాయి భక్తులకు ఆరాధ్యమూర్తిగా వెలుగొందుతున్నటువంటిది సాయి సచ్చరిత్ర. మనందరం ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటాం, పుట్టుట గిట్టుటాన్ని, కానీ గిట్టడమే లేనటువంటి అనంత జ్ఞాన సాగరం మన దగ్గరికి ఈరోజు వచ్చినటువంటి రోజు. హ్యాపీ బర్త్డే టు యు సచ్చరిత్ర అని మనం గర్వంగా చెప్పుకోండి. ఎవరెవరో ఎంతమందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రంథము ద్వారా తమ యొక్క గత సంస్కారాల్ని తొలగించుకొని, నిర్మూలించుకొని చరితార్థులైనటువంటి భక్తులు కోకొల్లలు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని ఎంతోమందికి, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం విలువైనది. ముస్లిం సోదరులకు ఖురాన్, క్రైస్తవ సోదరులకు బైబిల్, సిక్కు సోదరులకు గురునానక్ రాసినటువంటి గురు గ్రంథ సాహెబ్. ఇలా ఇంకొకటి, ఆయన గురువుగా ఉంటూ సమస్తానికి కూడా గురువుగా బాసిల్లుతూ ఏ రచనలు చేయలేదు, ఎవరిని వారసులుగా ప్రకటించడం లేదు. కానీ వారి యొక్క సర్వవ్యాపకత్వము ఈ అక్షర రూపంలో ఎంతోమంది భక్తులను సంస్కరించింది అనేటువంటి సత్యాన్ని ఒప్పుకొని తీరవలసిందే. ఈ సాయి సచ్చరిత్ర ఆధారితంగానే మన ఎందరో మహాత్ములు ఉద్ధరింపబడ్డారు. మరలా దాన్ని ఇంకా కూడా అతి సరళంగా అనువదించారు కూడా. కాబట్టి ఎప్పటికీ కూడా తరగని ఆస్తి గని ఏంటి అంటే మనకు సాయి సచ్చరిత్ర గ్రంథం అనేటువంటిది ఎప్పుడు కూడా, ఇది చూడండి, దాని పేరు సచ్చరిత్ర. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, సత్యమైన పదార్థము, సొత్తు అంటారు కదా, సొమ్ము. అట్లా భగవంతుని ఇది ఎప్పుడూ ఉండేది. ఇక్కడ దీంట్లో ఒక వ్యక్తి గురించో ఇది గురించో రాయలేదు, పరమాత్మ శక్తి గురించి, ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి భక్తులు పొందినటువంటి అనుభూతుల్ని అందించారు. అనుభవం చేత అనుభూతులు కలిగితే సంస్కరింపబడుతూ పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఏ కర్మ చేయడం వల్ల మనం ఉద్ధరింపబడతాము, ఏ కర్మల చేత మనము హీన జన్మలకు వెళ్తాము అనేటువంటి నగ్న సత్యాలను తెలిపింది మనకు సాయి సచ్చరిత్ర. కాబట్టి మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన యొక్క జీవిత పరమావధి ఏంటి, నీ అంతర్ముఖతను సాధించాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఎన్నో అద్భుతమైనటువంటి విలువలను మనకు అందించింది. ఒక భక్తుడు సమతను అలవర్చుకోవాలి, మమతను కాదు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ, అలాగే మొట్టమొదటి అధ్యాయంలోనే సాధకునికి కావలసినటువంటి లక్షణాన్ని చెప్పేశాడండి. వాద వివాదాలు కూడదు, తర్క వితర్కాలనేటువంటి జోడు గుర్రాల మీదను ప్రయాణం చేయొద్దు.
ఎప్పుడు కూడా వాద వివాదాలు అజ్ఞానానికి హేతువులు. ఒకరికొకరు సంభాషించుకొని చర్చించుకోవడం వేరు. నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పేది సరికాదు అని వాదోపవాదాలు అనేవి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో అవరోధాలవుతాయి. తన అంటే భగవంతుని యొక్క సుగుణాలైనటువంటి సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము, సర్వసంపన్నత్వము, సర్వశక్తివంతము, వీటన్నింటినీ కూడా మనకి అర్థమయ్యేటువంటి రీతిలో ఉపనిషత్తులు అంటే తెలియనటువంటి మనకి ఈశావ్యాసోపనిషత్తులు అనేటువంటి ఒక దాని సందేహాన్ని రేకెత్తించి దాసగనుకి దాన్ని ఒక గ్రంథంగా, ఒక అధ్యాయంగా ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి సారం నీది ఏదైతే ఉందో అది నీ వద్దకు వస్తుంది, నీది కానిది నీవు ఆశించరాదు అనేటువంటి నగ్న సత్యాన్ని తెలియజేసింది. ఇలా ఎన్నో అనంతమైనటువంటి చెప్పాలంటే వాడిపోని కుసుమం ఏదైతే ఉందో హృదయ కుసుమ, ఎంతోమంది హృదయాల సమాహారంగా ఆ సచ్చరిత్రను అనువదించి మనకు అందించారు సాయినాథుడు. ఆ హేమట్ పంతుని అన్నా సాహెబ్ దబోల్కర్ని నిమిత్త మాతృనిగా చేసుకొని సాగరంలో మునకలు వేస్తూ వెళ్ళే కొద్దీ అన్నీ కూడా ఆటంకాలు తొలగిపోయి ఎలా సముద్రపు అడుగున ఉన్నటువంటి ఆ మణి మాణిక్యాలు, రత్నాలు, ముత్యపు చిప్పలు ఇవన్నీ కూడా సొంతమవుతాయో, ఈ సాయి సచ్చరిత్ర అనేటువంటి సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తూ ఉంటే అనంతమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానరత్నాలు మనకు లభిస్తాయి. అందుకే ఎప్పుడు చదువుతున్నా సచ్చరిత్ర కొత్తదనంగానే ఉంటుంది. అది చూసేటువంటి దృష్టికోణాన్ని బట్టి, అవగాహన స్థితులుగతులను బట్టి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానవాహిని ఈరోజు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మనం ఒక్కొక్క అధ్యాయాన్ని పఠించే వాళ్ళు ఉన్నారు, ఆ సచ్చరిత్ర మీద విశ్లేషణ చేసే వాళ్ళు ఉన్నారు. నాకు సచ్చరిత్రకి నా ఫోటోకి ఎలా భేదం లేదన్నారో ఆ సచ్చరిత్రను పూజించుకుందాం, సాయిగా భావిస్తూ దాని యొక్క గుణగణాలను మనం కీర్తించుకుందాం. ఈరోజు చిద్విలాసుడైనటువంటి సాయి యొక్క మరో రూపమైనటువంటి ఈ సాయి సచ్చరిత్ర మనందరినీ అనంత జ్ఞాన ప్రవాహంలో మునకలు వేసేలాగా ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ సాయినాథుడు చెప్పినటువంటి శ్రద్ధ సబూరీలనేటువంటి ఆ వజ్ర కవచాలు మనం ధరించేలా మనకు శక్తిని ప్రసాదించాలని, ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ ఈ సాయి సచ్చరిత్రను సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలను పఠించి దానిలో ఉన్న విషయాలను మననం చేసుకుంటూ నిధిధ్యాసం చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ యొక్క నవవిధ భక్తుల మార్గంలో పయనిస్తూ చక్కగా మనందరం సాయి సచ్చరిత్రకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైనా జన్మ వచ్చిందంటే చూడండి, ఇది పుస్తక రూపంలో ఉన్నది కూడా జన్మదినోత్సవం జరుపుకుంటుంది అంటే ఇది నశ్వరమైనటువంటిది, ఏదో వెళ్ళిపోయేది, తరతరాలకు తరగని ఆస్తి ఇది. ఎవరికైనా ఇవ్వాలి అంటే గిఫ్ట్గా సచ్చరిత్రను ఇవ్వండి. ఎంతోమంది ఎవరైనా ఏదో ఒక ఫంక్షన్కి పిలుస్తారు, పిలిచినప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఏంటి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఏమి ఇచ్చినా బదులుగానే ఉంటుంది కానీ మిత్రమా, వారిని ఏమాత్రం ఉద్ధరించబడదు. అదే ఒక జ్ఞాన అవగాహనకు సంబంధించినటువంటి పుస్తకాన్ని వాళ్ళకి అందించావు అనుకో, వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి చేరింది అంటే అది చదవకపోరు, వారి సంస్కారాలను మార్చుకోకపోరు.
ఎంతోమంది అండి నాకు తెలుసు నన్ను ఎంతగా మార్చిందో, అంతేకాకుండా నన్ను పనిముట్టుగా మలుచుకొని సాయినాథుడు ఎంతోమందికి ఈ గ్రంథాన్ని ఇస్తే ఆ తల్లులు కూడా ఎంత పరివర్తనను సాధించి నిజంగా ఈరోజు వారు చేసేటువంటి జీవకారుణ్య సేవ కావచ్చు, వారు ఉండేటువంటి నడవడిక విధానం కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి చక్కగా ఎవరికైనా ఇవ్వాలి అనిపిస్తే బహుమతిగా సాయి సచ్చరిత్రను అందించండి. చాలా వరకు సాయి సచ్చరిత్ర గ్రంథం లేనటువంటి ఇల్లే ఉండదేమో బహుశా. కాబట్టి చక్కగా వీలైనంత వరకు అధ్యాయాలను చదువుకుంటూ వారిచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. ఒక పేరాగ్రాఫ్ చదివిన దాంట్లో ఏంటి, ఎందుకు ఇక్కడ ఇలా చెప్పారు, ఈ మరొక చోట ఎందుకు చెప్పారు అని వాటిని అన్వయించుకుంటూ చదువుకుంటూ వెళ్ళడం నేర్చుకుందాం. ఈరోజు ఎవరు కూడా ఇక్కడ తోపులు ఎవరూ లేరు. ఎవరి అవగాహన స్థితిగతుల్లో వారు నేర్చుకుంటూ నేర్పిస్తూ ప్రయాణించడమే మన పని. ఓనమాలు దిద్దేవాడు ఉంటాడు, దిద్దిన తర్వాత దాన్ని ఆ పదాల బాణిలో ఇచ్చేవాడు ఉంటాడు. ఎవరి అవగాహన స్థితి వారిదే. కాబట్టి చక్కటి ఈ జ్ఞానవాహిని యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఈ జ్ఞాన ప్రవాహంలో, జ్ఞానవాహినిలో మనందరం కూడా మునకలు వేద్దాం. మన త్రితాపాలను తొలగించుకుందాం. అంతే కదా. ఈ యొక్క సాయి సచ్చరిత్ర అనేటువంటి ఆ చల్లని నీటిలో మునకలు వేస్తే మనకు ఉన్నటువంటి దైహిక అన్నీ 3 తాపాలు ఉన్నాయి కదా, అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలన్నింటినీ కూడా త్రివిధ తాపాలను హరించి మనల్ని చల్లని హిమపర్వతంలా చేస్తుంది. అంటే అమ్మా ఇది చేయగానే అన్ని కష్టాలు ఏవి రాకు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా స్థైర్యంతో నిలబడగలిగేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ కష్టాలను తట్టుకోగలగాలాగా బోధించేటువంటి అనేక మంది గురువులను, అనేక మంది సహచరులను నీకు అందిస్తుంది మిత్రమా. కాబట్టి చక్కగా గ్రంథాన్ని చదవండి. చదివి 10 మందికి కూడా దాని యొక్క మహిమ తెలియజేయండి. కాబట్టి చక్కగా మరొకసారి ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరటం లేదు. సాయి సచ్చరిత్ర జన్మదినం అంత ఆనందంగా ఉంది మిత్రులారా. మన సాయి తండ్రి మనందరికీ అందించిన అపార ఆధ్యాత్మిక గని, జ్ఞాన నిధి ఎన్ని చెప్పినా తక్కువే దీని గురించి. కాకపోతే ఊరక ఉండలేక దాసగను అంటాడు కదా, సాయినాథ స్తవన మంజరి అనేటువంటి గ్రంథంలో నిన్ను చెప్పేందుకు ఆదిశేషు, కానీ ఊరక ఉండలేక ఏదో 4 మాటలు మాట్లాడుతున్నానయ్యా అని. ఈ గ్రంథం గురించి చెప్పాలంటే అనుభవించి తీరవలసిందే, కానీ మాటల రూపంలో ఎంత అందించినా అది స్వల్పమే అవుతుంది. కాబట్టి చక్కగా సాయి సచ్చరిత్రను దయచేసి ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవండి. చదివిన దానిని మీ తోటి సహచరులతో సంభాషించండి. అప్పుడు దానిలో నుంచి ఎన్నో జ్ఞానరత్నాల్ని మీరు అందుకున్న వాళ్ళు అవుతారు మిత్రులారా. సరే, మరి ఈ యొక్క సదవకాశాన్ని నాకు అందించినటువంటి ఆ సమస్త విశ్వ గురుమండలికిను మరియు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.